పిలిచినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మా సారు నాగార్జున గురించి చక్కగా వివరించారు, మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రాంబాబు గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా రిటైర్డ్ ఈఎన్సీ గారు, రిటైర్డ్ గవర్నర్ ఎస్సీ గారు, ఇతర జిల్లా అధికారులు, తోటి ఉద్యోగులు అందరికీ నమస్కారాలు. మొదటిగా ఏంటంటే నాగార్జున గారికి, మా సార్, మా ఈ గారికి, ఒకప్పుడు ఈ గారు, ఇప్పుడు ఎస్సీ గారు, మా సార్కి రిటైర్మెంట్ అభినందనలు, హ్యాపీగా ఉండాలని. సార్ మాకు 2017లో ఈ వచ్చారు డ్రైనేజ్ డివిజన్కి. అందులో ఏంటంటే మాకు డ్రైనేజ్ డివిజన్ అంటే కొంచెం మా సబ్డివిజన్ దూరం, సార్కి దూరం, పిలుపుకి అందం, చూపుకి అందం, తాడేపల్లిగూడెం దూరం, మిగతా అన్నీ పక్కనే ఉంటాయి. భీమవరం పక్కన ఆకివీడు, పాలకొల్లు, దాని తగ్గట్టు నేను దూరం కట్టుంటాను. కానీ సార్ మాతో చాలా ఓపిక్గా, ఏదైనా మేము కొంచెం రెస్పాన్స్ లేట్ ఉంటే సారే ఒక ఇన్స్పెక్షన్ పెట్టుకొని, రాంబాబు గారు మీరు అవైలబుల్ ఉండండి, నేను వచ్చేస్తున్నానని చూసి చాలా ఫ్రెండ్లీగా, అంటే సార్కి ఏంటంటే టీచింగ్ నుంచి వచ్చారు కదా, కొంచెం అందరినీ కన్సల్టేట్ చేసి కన్సిడరేషన్లోకి తీసుకొచ్చి చేసే మంచి అలవాటు ఉంది. కమాండ్ కూడా అలాగే ఉంది. బట్ హార్డ్ వర్కింగ్. ఎక్కడైనా సరే ఇష్యూ ఉందంటే రాంబాబు గారు మనం ఇలా చెయ్యాలి కదా, దాన్ని ఇలా డీల్ చేయాలి కదా, మరి ఇలా చేసేది ఏంటి వాళ్ళు, లేకపోతే మీరు అని అడిగేవారు. అవును సార్, రూల్ పొజిషన్ సేస్ లైక్ దట్, బట్ మన రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే మారిపోతున్నాయి అన్నీని. కొంచెం మనం కూడా, ఎందుకంటే సార్ మాకన్నా ఒక 3 సంవత్సరాల ముందు జాయిన్ అయ్యారు. కొంచెం ముందు తరం చెప్పాలంటే పోగళ్ళు ఉన్నాయి. పాత తరం వాళ్ళతో ఎక్కువ పనిచేసి సార్కి కొంచెం ఆ చాదస్తం ఉంది. మేము తర్వాత పోగొట్టుకున్నాం. సార్ ఇంకా రూల్ పొజిషన్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా సిస్టమేటిక్గా ఉండాలనేవారు. సార్ ఇక్కడ ఏం లేదు సార్, అన్నీ పోయింది, కొత్త ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది, ఈపీ ఇంజనీరింగ్, మీరు అప్పటికే చాలా సర్వీస్ అయిపోయింది, ఈపీ వచ్చేసరికి, కాబట్టి మీకు తెలియట్లేదు, మేము చూసాము దాన్ని. సో వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే బయటకు కూడా సార్ తోటి సార్ బయటకు వెళ్ళడం, టూర్స్కి వెళ్ళడం, సో ఫ్యామిలీ అండ్ అదర్ ఇష్యూస్లో కూడా సార్ బాగా మింగిల్ అవుతారు, అందరినీ కలుపుకుపోతారు. ఎవరైనా కొంచెం దూరంగా ఉన్నా రండి సభ ఎంజాయ్ చేద్దాం, వర్క్ అప్పుడు వర్క్, ఎంజాయ్ అప్పుడు ఎంజాయ్. సో సార్ నేచర్ ఏంటంటే రియల్లీ ఎంజాయ్. 5 years చేశారు సార్ నియర్గా. సార్ 6 years చేశారు, నేను 5 years ఉన్నాను ఇక్కడ డ్రైనేజ్ డివిజన్ దేవారంలో. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సో ఇది నా అనుభవం. సార్కి ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా ఇదే ఆనందంగా ఇలాగే అందరినీ కలుపుకుంటూ తీసుకుపోతూ ఎక్కడెక్కడో తిరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న ముఖ్య అతిథుల్లో ఒకరు సెట్వెల్ సిఇఓ గారు కోటా సూర్యప్రభాకర్ గారిని నాగార్జునరావు గారు ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి నాగార్జునరావు అని మాకు తెలియదు. యాక్చువల్గా నాగార్జున అన్నకి నిజంగా మొన్న మండే నేను ఆశ్చర్యపోయింది ఏంటి అని అంటే, మా కలెక్టర్ గారు జనరల్గా ఎవరిని కూడా ఉద్దేశించి అప్రిషియేట్ చేయడం నేను చూడాల. మొన్న మండే గ్రీవెన్స్లో ఏంటి ఎస్సీ గారు చాలా ఆనందంగా ఉన్నారు అంటే, మీరేంటి రిటైర్ అయిపోతారన్నా, ఆయన ఈ 3 రోజుల్లో P4 చాలామందిని జాయిన్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే అన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉంటాడు, టెన్షన్ ఎప్పుడు కనిపించదు. ఎవరు ఈవెందో జిల్లా మినిస్టర్ రివ్యూలో కానీ లేకపోతే వేరే వేరే సందర్భాల్లో కానీ ఎవరికి కూడా చక్కగా ఆయన హ్యాపీగా రిలాక్స్డ్గా సమాధానం చెప్పడం నాకు బాగా నచ్చింది. ఆయన నిజంగానే మరి అన్న 6 అడుగులు అందగాడు అని అనొచ్చలేదంటే నేను ఎందుకు అనకూడదు, ఆయన ఇంకా హే బేబీ ఐ లవ్ యూ అన్నట్టున్నాడు. ఆయన పేరుకి తగ్గట్టే మరి ఆయన చాలా ఎక్కువ అందంగా ఉంటారు, హైట్ ఉంటారు. మేమందరం ఆయన సంకలో కూడా రాము యాక్చువల్గా. సో ఉన్న దానిలో ఈ రోజున ఇంత మంచి వాతావరణంలో చక్కగా హ్యాపీగా రిటైర్ అవుతున్నందుకు ముఖ్యంగా అందుకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈవేళ వర్క్ ప్రెజర్ ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. అందరం ఉద్యోగస్తున్న ఎంప్లాయీ కుటుంబమే కాబట్టి ఈ సందర్భంగా ఆయన మరి చక్కగా సంతోషంగా రిటైర్మెంట్ అవ్వడం అనేది ఒక విధంగా అదృష్టమే.
ఎందుకంటే ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా చక్కగా మరి ఆయన పుట్టిన ప్రదేశంలో రిటైర్ అవుతున్నారు. ఎక్కువ కాలం కర్నూలులోనే ఆయన ఉన్నారు. ఇప్పుడు కర్నూలే నెక్స్ట్ ఆయన వెళ్తున్నానని చెప్పారు నాకు మొన్న. అదేంటన్నా మాది కూడా తణుకు దగ్గర కాబట్టి నువ్వు ఎందుకు తణుకు రావు అంటే చూద్దాం ఇప్పుడైతే కర్నూలుకి వెళ్ళిపోతున్నానని చెప్పారు. సో ఒక వ్యక్తిని చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏంటి అని అంటే ఆయనలో ఉన్న ఏదైతే నిర్భయం ఉందానికి, భయపడరు దేనికి, ఏ విషయంలోనూ కంగారు పడ్డారు, ప్రతి విషయంలోనూ కూడా తన డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా తీసుకోవడం, దాన్ని అనుసరించడం. అదే సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆయన అదే మరి అధికారులు కూడా చెప్పడం అనేది మనం ఆయన్ని చూసి నేర్చుకోవాలి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా మంచి ఆనందంగా చాలామంది రిటైర్మెంట్ అంటే చాలా బాధపడుతుంటారు. ఈ రోజున రిటైర్మెంట్ అయ్యాడు. నేను పొద్దున్న మా కమిషనర్ రిటైర్మెంట్కి వెళ్ళి వచ్చాను. ఎందుకంటే ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసాము, ఇంకా ఈ ప్రజల్లో ఉండడం కంటే చక్కగా ఆనందంగా రిటైర్ అవ్వడం మంచిది. అందరూ హ్యాపీగానే రిటైర్ అవుతున్నారు. ఇంతకు ముందు రిటైర్మెంట్ అనేది చాలామంది ఏడుపులు పెడబోతో ఉండేది. ఇంత మంచి ఆఫీసర్ని కోల్పోతున్నాం, ఇంత గొప్ప వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అని. కానీ ప్రతి ఉద్యోగస్తుడికి ఏ రోజున మనం జాయిన్ అయ్యామో అదే రోజు మన రిటైర్మెంట్ డేట్ కూడా మనకి తెలిసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడంటే కొంచెం +2 వచ్చింది, +2 వచ్చినట్టు కూడా లేడు. మీరు ఎవరైనా చెప్పండి, నేను 62 ఇయర్స్ నిండి అంటే ఎవరైనా నమ్ముతారా? సో ఇలాంటి ఆనంద సమయంలో మీతో పాటు మేము కూడా పాల్పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్. అలాగే ఇక్కడ మా అన్న ఒక మన ఎన్సీ గారు రిటైర్ సతీష్ కూడా అంతే సేమ్ మాట్లాడారు. మహిళలు కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ఉంటారు. వేదిక మీద ఒకే ఒక మహిళలు ఉన్నారు. వారే మన ఇరిగేషన్ సర్కిల్ NTPI గారు శేషం గారు. వారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. నమస్కారం. ముందుగా ఈరోజు రిటైర్డ్ అవుతున్నట్టు మన ఎస్సీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్తో మా పరిచయం చాలా తక్కువే, షార్ట్ పీరియడే చేశారు. కానీ ఈ పుటప్ సచ్ లాంగ్ పీరియడ్ అనమాట. 36 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు సార్కి అన్ని విషయాలు తెలుసు. మనం చెప్పకముందే ఆయన అన్నీ గ్రాస్ప్ చేసేస్తారనమాట. నాకు ఆయన చూస్తే ఆయన దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకోవాలని చాలాసార్లు అనిపిస్తుంది. మనం ఎక్కడో రాంగ్ వేలో వెళ్తున్నాము అన్నట్టు ఉంటుంది. సార్తో మాట్లాడితే కొంచెం కరెక్ట్ అవుతుంటాం. మనల్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది సార్ని చూస్తే. మనం ఇలా ఉంటే బాగుంటుందేమో, ఒక మోడల్గా ఉంటామేమో, ఐడియల్గా ఉంటామేమో, అందరికీ ఒక హెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి సార్ మీకు హ్యాపీ రిటైర్మెంట్ సార్. థ్యాంక్ యూ. ఉన్న ముఖ్య అతిథుల్లో ఇంక ఇద్దరే మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారే సిఈ గారు శేషబాబు గారు, అదేవిధంగా రిటైర్డ్ ASC గారు సతీష్ గారు. సభా మర్యాదలు గౌరవించి అందరూ మాట్లాడిన తర్వాత మాత్రమే వారు మాట్లాడారు. కాబట్టి వేదిక ముందున్న అతిథులు, అదేవిధంగా నాగార్జునరావు గారి శ్రేయభిలాషులు, బంధువులు, మిత్రులు మాట్లాడిన తర్వాత ముఖ్య అతిథులతో మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత వాస్తవానికి సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత స్పందన తెలియజేస్తారు నాగార్జునరావు వాస్తవంగా. కానీ అప్పటిదాకా ఎవరు ఉండరు కాబట్టి ముఖ్య అతిథులు మాట్లాడిన తర్వాత ముందుగానే నాగార్జునరావు గారు మాట్లాడతారు. ఆ తర్వాత సన్మాన కార్యక్రమాన్ని రసభాస కాకుండా చాలా సిస్టమేటిక్గా జరుపుకుందాం. సన్మాన కార్యక్రమం మొత్తం అయిపోయే వరకు ఉన్నట్లయితే ఆ తర్వాత మాత్రమే మీకు ఏర్పాటు చేసిన బస్సాయి అనే విధులు మీరు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా భోజనం కూడా పెట్టడం చెప్పడం జరిగింది. దయచేసి విషయాన్ని గమనించాల్సింది కోరుకుంటూ వేదిక ముందున్న వారు మాట్లాడాలి. నాకు ఎవరైనా అయితే నేను సబార్డినేట్ ఆఫీసర్గా పనిచేయలేదు, కానీ నేను అసోసియేషన్ లీడర్గా ఉన్నాను కాబట్టి ఇంగ్లీష్ అసోసియేషన్కి ఎస్సీలు కానీ సీఈలు కానీ ఈలు కానీ వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి వారి కంట్రోల్లో పనిచేస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ కానీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కానీ అనేక సందర్భాల్లో అక్కడ జరిగే వ్యవహారాల గురించి, మంచి చెట్ల గురించి అసోసియేషన్తో సర్వసాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. ఇదే సందర్భంలో నాగార్జునరావు గారు డ్రైనేజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు, అదేవిధంగా సెటిల్మెంట్ డివిజన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు, తర్వాత ఇక్కడ ఏలూరు ఎస్సీగా పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ముఖ్యంగా ఈ యొక్క డిపార్ట్మెంట్కి బ్యాక్ బోన్గా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వారి సాధక బాధకాలను అనేక సార్లు మాకు ఉంచడం జరిగింది. అలా మేము చర్చిస్తున్న సందర్భంలో
ఓవరాల్గా లీడర్స్ అంటే అక్కడున్న సమస్యల్ని పరిష్కరించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్స్, సబార్డినేట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మధ్య సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అక్కడక్కడ కొంతమంది లీడర్స్ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ లీడర్షిప్ పెంచుకోవాలనుకుంటారు, కానీ మా ఇంజనీర్స్ ఫెడరేషన్లో కానీ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్లో కానీ అటువంటిది లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, సార్తో అనుబంధం అంటే ఎవరు ఆఫీసర్స్ వచ్చినా కూడా నేను ఒక లీడర్ హోదాలో అందరినీ పరిచయం చేసుకుంటాను. అదేవిధంగా వారిని కలిసి దుశ్శాలతో సన్మానించి అదేవిధంగా మా అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ యొక్క డైరీని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. సార్ని ఆ విధంగా చాలాసార్లు కలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడైతే నేను క్వాలిటీ కంట్రోల్లో పనిచేస్తున్నాను, కానీ గతంలో ఇక్కడ ఇరిగేషన్ సర్కిల్ కంట్రోల్లో కోయిలగూడు సబ్ డివిజన్లో 7 సంవత్సరాల పాటు డీగా పనిచేశాను. ఆ సందర్భంలో రివ్యూ మీటింగ్లకి కలెక్టరేట్కి వచ్చినా లేదా సర్కిల్ ఆఫీస్కి వచ్చినా కూడా అప్పుడు చాలాసార్లు సార్తో కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వారి యొక్క వ్యవహార శైలి కానీ మాట్లాడే విధానం సబార్డినేట్ ఆఫీసర్తో కానీ కొలీగ్స్తో కానీ చాలా స్వాగతించవలసిందిగా ఉంటుంది. కొంతమంది ఆఫీసర్స్ ఆ రోజున్న కేడర్ని చూస్తారు తప్ప వాళ్ళ ముందు ఏ కేడర్లో ఉన్నారు, అదేవిధంగా తర్వాత ఏ కేడర్లోకి వెళ్తున్నాం, రిటైర్డ్ అయిపోయిందో మన పరిస్థితి ఏంటని చెప్పేసి భావించి కూడా కొంతమంది బిహేవియర్ ఉంటుంది. ఆ సందర్భంలో కొంతమంది బాధపడే అవకాశం ఉంటుంది, సబార్డినేట్ ఆఫీసర్స్ కానీ సబార్డినేట్స్ కానీ స్టాఫ్ కానీ నాగార్జునరావు గారు ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది వేదిక మీద ఉన్న పెద్దలు వారి గురించి మాట్లాడారు. అందరూ కూడా ఆల్మోస్ట్ సంతోషంగా మాట్లాడారు. అంటే జనరల్గా రిటైర్మెంట్ ఫంక్షన్లో పాజిటివ్గా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ సైకాలజీ కానీ గమనించినట్లయితే వాస్తవాలని కొంతమంది మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా సార్ అందరినీ సంతోషపెట్టారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సర్వీస్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు కంటే కూడా ప్రమోషన్స్ వచ్చిన రోజుల కంటే కూడా ఎవరైతే సంతోషంగా పదవీ విరమణ చేస్తారో ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు. వారి సంతోషాన్ని 3 రోజులు ముందుగానే కలెక్టరేట్లో కూడా ప్రదర్శించారని చెప్పేసి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మా అన్నగారు సూర్యప్రభాకర్ గారు, అదేవిధంగా విజయరాజు గారు, మిగతా వారికి కూడా చెప్పడం జరిగింది. ఇదే సంతోషాన్ని ముందు కూడా కొనసాగిస్తారని. అదేవిధంగా సతీష్ గారు రిటైర్డ్ అయ్యే సందర్భంలో కొంతమంది ఏం చెప్పారంటే, సార్ మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఆనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మీకు మంచి వెయిట్ ఉంది కదా, మళ్ళీ ఎక్స్టెంట్ తీసుకోవాలంటే సార్ చాలా గొప్ప మాట మాట్లాడారు. ఆ మాట నాకు అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మా అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ సమావేశం జరిగినప్పుడు కూడా చర్చ జరిగింది. ఇప్పటికే మాకు 58 నుంచి 60కి 60 నుంచి 62కి అవకాశం కల్పించారు. ఇంకా మేము ఎక్స్టెంట్ తీసుకున్నట్లయితే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావు. అదేవిధంగా ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వారందరూ కూడా ఉద్యోగాలు రాకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అనేవి లేట్ అయిపోతూ ఉంటాయి. దాని ద్వారా ఒక జనరేషన్ అనేది దెబ్బతింటా ఉంటుంది. చైనా లాగా మందు కూడా యంగ్ ఇండియా కాకుండా ఓల్డ్ ఇండియా అయిపోతుందని చెప్పేసి చాలా గొప్ప మాట మాట్లాడారు. జనరల్గా ఏమవుతుందంటే ఇంకా చేయాలి, ఇంకా ఉద్యోగం చేయాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుంది. కానీ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి కూడా ఆలోచించినందుకు ఈ సందర్భంగా సతీష్ కుమార్ గారిని మీ అందరి కర్తవ్యాలతో అభినందిస్తూ ఉన్నాం. విలసిల్లాలని వారి యొక్క సర్వీసెస్ ఒకటి గవర్నమెంట్లో కాకపోయినా కూడా ప్రైవేట్లో కొనసాగిస్తే బాగుంటుందని, అదేవిధంగా భవిష్యత్తులో ఎవరైతే ఈరోజు యంగ్ ఇంజనీర్స్ ఉన్నారో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని వారికి మీరు చెబుతారని, అది ఈ డిపార్ట్మెంట్కి అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఆశాభావంతో చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అదే ఇచ్చేసిన అందరికీ నమస్కారములండి, అధికారులందరికీ. ఈరోజు రిటైర్ అవుతున్న ఎస్సీ గారి కొమ్మి నాగార్జునరావు గారికి నా అభినందనలు. సభకు ఇచ్చేసిన అందరికీ నా నమస్కారములు. సారు నేను 2017లో డీగా చేస్తున్నప్పుడు జాయిన్ అయ్యారండి. జాయిన్ అయినప్పుడు ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గోదావరి జిల్లాలో చిన్న అంటే అది మామూలు మాటలు కాదు. ఇప్పుడు రిటైర్ అవ్వడం కూడా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఆయన హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా సార్ దగ్గర నేను 2 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ 6 నెలల నుంచి చేస్తున్నాను. సార్ చాలా బాగా గైడెన్స్ ఇస్తారు అన్ని విషయాల్లోనూ. పైగా ఆయన అన్ని పాస్ట్ ఎక్స్పీరియన్స్లు కూడా మనతో షేర్ చేసుకుంటారండి. చాలా బాగా గైడ్ చేశారు సార్ నన్ను ఇప్పటివరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఫ్యూచర్ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను. సింపుల్గా చెప్పారని చెప్పేసి రాంబాబు గారు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈరోజు విజయశేఖర్ ఏలూరు ఎస్సీగా పదవిరమణ చేసిన కొమ్మి నాగార్జున గారి పదవిరమణ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే బంధుమిత్రులకి, స్నేహితులందరికీ కూడా నా నమస్కారం అండి. నాకు నాగార్జున గారితో
గత 2 years నుంచి అనుబంధం ఉందండి. ఆయన ఫ్యామిలీతో కూడా నాకు అనుబంధం ఉంది. టూర్ గట్రా వెళ్ళాము ఆయనతో. ఆయన ఏంటంటే టెన్షన్ పడరండి. మన కలెక్టర్ గారి యొక్క మీటింగ్స్లో కానీ చాలా కూల్గా అన్నీ ఎలా డీల్ చేయాలనేది బాగా తెలుసు. పొలిటికల్ లీడర్స్తో కానీ కలెక్టర్స్ గారు ఆఫీస్ మన హెడ్ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ కానీ ఎలా డీల్ చేయాలని ఆయన బాగా తెలుసు. కానీ ఇంకా ఆయన చేసే సర్వీస్ చేసి ఇది ఉంది. కానీ రిటైర్ అవ్వడం కామన్ కాబట్టి తప్పదు కాబట్టి రిటైర్ అవుతారు కాబట్టి ఇంకా ఆయన శాశ్వత జీవితం సుఖ సంతోషాలతో అశ్వాసాలతో ఆనందంతో ఫ్యామిలీతో గడపాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడాలని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రండి రాజశేఖర్ రండి. Very, very good evening to each and everyone who have gathered over here. I feel many of you are very much dull to show some sort of acknowledgement, to bring some joy to the celebration of retirement of our beloved Superintendent Nagarjuna Garu. Please give a big round of applause. Very good evening to each and everyone. It is a great honor to stand before you to celebrate the retirement of P. Nagarjuna Garu, our esteemed superintendent engineer. We have come here to acknowledge his valuable contributions to the irrigation department for about 36 years with a dedicated nature. Sir, in the year when you have come in 2017, December 27th, to the Drainage Division BMR as an executive engineer, we had seen a ferocious person with a legendary personality, with a good commitment. The way how you had shown your sincerity had made us feel admirable. Sir, your innovative approach to water management has been instrumental in improving irrigation efficiency wherever you have worked and come across with a good dedication and commitment. Please give a big round of applause. Working for more than 5.5 years in Drainage Division BMR is not an easy thing. It's a tough challenge. The way how you have shown your caliber and tactics in talking to the political leaders and guiding us and also talking to the higher officials, making us feel as a family. The way how you have mentored us had made us feel excited and thrilled to work under your leadership. Sir, the way how you have shown your ability and caliber in resolving complex challenges coupled with approachable nature has made you and made us feel a remarkable figure among number of your colleagues and subordinates. My dear friends, we have to deeply appreciate the tireless efforts and commitment to excellence and the positive impact on the department. Sir's mentorship and guidance has been invaluable to many of us. Sir, we deeply miss your presence and your insightful perspectives. My dear friends, it is a sad day for many people because retirement gives us some sort of happiness, but in some phase, for some phases, we feel it is a saddest moment. But it is the same thing happens for each and every person who retires on this particular day. Sir, we are very much proud that we had worked under your leadership. You are the legendary personality wherever you have worked. My dear friends who are all come here, please give a standing ovation. All of you please stand and give a big round of applause to the legendary personality of the irrigation department, Sri P. Nagarjuna Garu. Clap! Clap!
Thank you so much, sir. Thank you for giving me an opportunity to deliver a few words regarding your service and commitment. Thank you one and all. Thank you so much. నాణ్యతకి లోబడి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో చాలామంది కాంట్రాక్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉపయోగించి మొదలేస్తూ ఉంటాం, ఎక్కడా కూడా వారికి అప్రిషియేషన్ ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం. ఇక్కడ సార్, వేదికను అలంకరించిన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, రిటైర్ అవ్వబోతున్న మురళీ నాగార్జునరావు గారికి, నెక్స్ట్ ఈఎన్సీ సతీష్ గారికి, పీసీ చైర్మన్ మురళీ రామరాజు గారికి, ఎస్సీ గారు, డిఎస్సీ గారు అందరికీ నా అభినందనలు. నాగార్జునరావు గారు నాకు 2017 ఆ టైం నుంచి నేను సబ్ క్లాస్లో చేసేవాడిని. సార్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వచ్చి మీట్ అయ్యి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి ఉంటే అడిగేవాడు. అయితే డెసిషన్ చెప్పేవాడిని, ఆయన దాన్ని బట్టి ఫాలో అయిపోయి చేసుకునేవాడు. ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా టచ్ చేసే వెళ్ళేవారు తప్ప ఇగ్నోర్ చేసేవాడు కాదు. జనరల్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లెవెల్లో వచ్చి సూపర్తో మాట్లాడి వెళ్ళాల్సిన అవసరాలు అయితే ఏమి ఉండవు 99%. అక్కడ డివిజన్లో ఉన్న సూపర్ని కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ అలా చేసేవారు కాదు. అదేంటంటే ఆయనకి వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా ఒక పద్ధతిగా చేయాలి, సిస్టమేటిక్గా ఉండాలి, రూల్స్ ఫాలో అవ్వాలి, నాట్ టు డివేట్ ది రూల్స్. అప్పుడే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. నేను ఆయనలో గమనించింది ఏంటంటే యాక్యురసీ ఎక్కువ, డెసిషన్ మేకింగ్ ఎక్కువ, కరెక్ట్గా అకార్డింగ్ టు రూల్. ఆ యాక్యురసీని ఆయన ఫాలో అయ్యేవారు. సో ఆయన ఫాలో అవ్వడం వల్ల చాలామంది కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది ఎవరికి చెప్పుకోలేని వాళ్ళు, ఎవరి ద్వారా రికమెండ్ చేయించుకోలేని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా ఆయన ఇది చేయగలిగారు, సాటిస్ఫై చేయగలిగారు. సో ఈ సందర్భంలో ఆయన థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్డ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు. ఈ ప్రాంతంలో 5 సంవత్సరాలు విజయవంతంగా డిప్యూటీగా పనిచేసి గతంలో మళ్ళా వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్కి మన గౌరవ మంత్రివర్యులు రామానాయుడు గారి యొక్క ఆశీస్సులతో వారు అంటే ఒక డీఈసీని కానీ లేదా జేఈసీని కానీ మినిస్టర్ లెవెల్లో మళ్ళీ తిరిగి అదే ప్లేస్ పిలిపించుకోవడం అనేది రేరుగా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి రికమెండేషన్ లేకుండా డైరెక్ట్గా మినిస్టర్ గారే అటువంటి పోస్ట్ని కల్పించి మంచి అవకాశం కల్పించారు. వెంకటనారాయణ గారు మన మధ్యలో ఉన్నారు, దయచేసి వారి నుంచి మాట్లాడి కోరుతా ఉన్నాం. ఇది నాగార్జునరావు గారితో కూడా వారికి చాలా అనుబంధం ఉంది, వారి కంట్రోల్లో కూడా. ఈరోజు పదవి విరమణ చేసిన నాగార్జున సార్ సూపర్ ఇంజనీర్ గారికి, అలాగే వేదిక నిర్వహించిన రిటైర్డ్ ఈఎన్సీ గారికి, ప్రెసిడెంట్ సిఈజిటిఎస్ గారికి, అలాగే ఇప్పుడే ఛార్జ్ తీసుకున్న ఏసీ గారికి, అదర్ నీరు ప్రగతి ఏసీ గారికి, వేదిక నిర్వహించిన మిగతా పెద్దలకు, అలాగే వేదిక మీద ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు నాగార్జున సార్ మేము 2017లో నేను నర్సాపూర్ ఈగా చేసేవాడిని, సార్ వచ్చి డ్రైనేజ్ ఈగా చేసేవాడు. మేమిద్దరం ఫస్ట్ టైంలో డ్రైనేజ్ ఈ గారు గోదావరి అసిస్టెంట్ కన్సర్వేటర్, మేము వచ్చి ఫ్రంట్ సూపరింటెండెంట్గా చేసేవాళ్ళం. ఆ విధంగా 2017 నుంచి సార్ మాకు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పినట్టుగా సార్ యొక్క డెసిషన్స్ కానీ అడ్వైస్ కానీ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ పాజిటివ్ అన్నమాట. మెదకే చెప్పడానికి స్ట్రాంగ్గా చెప్తారు, అంతా మనకు వచ్చేసి పాజిటివ్గా తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మేము బయటకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా సార్ ఈగా చేశారు మా గోదావరి వెస్టర్న్ డెల్టాకి, బయటకి మళ్ళీ ఎస్సీగా కూడా చేశారు. ఇప్పుడు ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన 36 years చేసి రిటైర్ అయ్యి సందర్భంగా, అలాగే రిటైర్మెంట్ లైఫ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. నాగార్జునరావు గారికి అభినందన తెలియజేస్తూ, అలాగే డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే కోటి ఇంజనీర్లందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను 2018 డిఏ అయిన తర్వాత 2022 తనకు సబ్ డివిజన్కి వచ్చానండి. తనకు సబ్ డివిజన్కి వచ్చిన
జస్ట్ 1 మంత్లో గోదావరికి ఇంచుమించుగా హెవీ ఫ్లడ్ రావడం జరిగింది. అంటే సార్తో నేను చూసిన 2 విషయాలు మీతో పంచుకోవాలి. ఆ ఫ్లడ్ టైంలో అర్ధరాత్రి 1 గంటకి ఇలా ఫ్లడ్ ఎక్కువగా ఉంది సార్, సమ్ ప్రాబ్లం అవుతుందని అంటే చించినాడ దగ్గర జస్ట్ నేను 1/2 అవర్లో వస్తానని భీమవరం నుంచి 1/2 అవర్ మా దగ్గర ఉన్నారండి సార్. అంటే సార్ యొక్క ఆ సిన్సియారిటీ ఒక అంటే అప్పుడు DWR కూడా చేసేవారండి, DWR ఈఈ గారు. ఆ టైంలో ఇంచుమించు అలా 1/2 అవర్లో సార్ ఫోన్లో మేనేజ్ చేస్తే సరిపోదు, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నేను 1/2 అవర్లో వస్తాననేసి వచ్చి అక్కడ ఇంచుమించు 1 అవర్ ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ధైర్యం కలిగించి ఆ ప్రజలకి మాకు కూడా గైడెన్స్ ఇచ్చి వెళ్ళడం చేసి అడిషనల్ ఛార్జ్ చేశారండి. ఆ 10 డేస్లో అక్కడ ఉన్న 3 ప్రాజెక్టులని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. జనరల్గా ఆ 10 డేస్ అడిషనల్ ఛార్జ్ అంటే భీమవరం నుంచి కేరపురం వచ్చే అవసరం ఉండదు, కానీ ఆ 10 డేస్లో కూడా వచ్చి చూసారంటే మనం ఆ సార్ దగ్గర అలాంటి విషయాలు చాలా నేర్చుకోవాలనేసి. నెక్స్ట్ అలాగే మన ఇరిగేషన్లో ప్రెజెన్స్ ఉంటే ఇంచుమించు ఫోన్ ప్రెజెన్స్ చేస్తే 50% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అలాగే మనిషి ప్రెజెన్స్ ఉంటే 99.9% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంటే నేను ఎందుకు చెప్తానంటే సార్ని అలా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్లీ అటెండ్ అవుతారనమాట. దాన్ని బట్టి అక్కడ మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. భీమవరం నుంచి నాగార్జునరావు గారి అభిమాని జేమ్స్ గారు ఇచ్చేశారు. వారిని వేదిక మీదకి వచ్చి నాగార్జునరావు గురించి మీకున్న అనుబంధాన్ని పంచుకోవాల్సిన కోరుతా ఉన్నాం. వేదికపై ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరికి కూడా మరి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. గత 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎన్నో రిటైర్మెంట్ ఫంక్షన్లకు వెళ్ళాం. మరి ఏలూరు సర్కిల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఇంజనీర్ గారు సహచరులు పనిచేసిన వారు మాట్లాడడం జరిగింది. నాగార్జునరావు గారు మాకు ఇప్పటి నుంచి పరిచయం కాదండి. ఆయన పెళ్లి రోజు నుంచి ఈ రోజు వరకు మాకు పరిచయం. ఆయన ఇన్విటేషన్లో పంపివారు అన్నారు, పక్కన పల్లావారు ఉన్నారు. మరి ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు, అన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తారు. మరి మమ్మల్ని ఎందుకు వచ్చిపోయారు గుర్తు చేస్తున్నాం. ఇంకేంటంటే నాగార్జునరావు గారు ఎంత వర్క్ చేశారో అంతకు మించి సహజంగా మరి మా వినోలియ పనిచేస్తుందని చెప్తున్నాను. వినోలియ గారు తండ్రి గారు, అలాగే నాగార్జునరావు గారు మాంగారు ఎన్నో సంవత్సరాలు అంటే మా తరం ముందు నుంచి ఆయన సివిల్ ఇంజనీర్గా పనిచేశారు. మరి ఆయన సగ్గిరెడ్డిపల్లి బళ్ళవారి కుటుంబం. వసంతరావు గారు అక్కడ పనిచేయటం వల్ల, కర్నూలు జిల్లాలో పనిచేయడం వల్ల వారు మరి అదే సర్కిల్లో జాయిన్ అయినటువంటి నాగార్జునరావు గారిని చూసిన వెంటనే మరి మా అమ్మాయిని వారికి ఇవ్వడం జరిగింది. వసంతరావు గారు ఆయన కాకినాడ JNTలో చదివారు, మంచి సబ్జెక్ట్ ఉంది. ఆయన తెలుగు గంగ ప్రాజెక్టులో ఎక్కువ కాలం పనిచేయడం జరిగింది. వారు వసంతరావు గారు మరి ఆ తల్లి పేరు లేదా ఆయన పేరు కానీ తెలియదు, కానీ వారి పిల్లలందరికీ కూడా వి అనే అక్షరంతో ప్రారంభించినట్టుగా మరి పక్కన ఉన్నటువంటి వినోదయ్య గారు, వారి పెద్ద కుమారుడు విద్యాధరరావు గారు, చిన్న కుమారుడు విద్యాసాగర్, తర్వాత విద్యుత్లత, నలుగురికి కూడా వి అంటే విక్టరీ. అలాగే వారి జీవితం అంతా కూడా విక్టరీగానే కొనసాగిందని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మరి నాగార్జునరావు గారు ఎంత బిజీగా ఉన్నా మరి కుటుంబాల్లో జరిగే అన్ని ఫంక్షన్లకి కరెక్ట్ టైంకి హాజరయ్యి మరి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. మొన్న 27వ తారీఖుని ఈ జనరల్గా రిటైర్ అవుతూ ఉంటే వర్క్ జాబ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక ఆ పనులు ఉండిపోయి ఈ పనులు ఉన్నారు, ఆ సంతకాలు అవ్వాలి, ఈ సంతకాలు అవ్వాలని. మరి అది ఏమి లేకుండా 27వ తారీఖుని హైదరాబాద్ గృహప్రవేశానికి వచ్చారు.
జనరల్గా రిటైర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు డిపార్ట్మెంట్కి చక్క పెడతారు. అంటే అంత ప్రశాంతంగా ఆయన ఉద్యోగం చేశారని చెప్తున్నాను. ఇంకోటైతే టెన్షన్గా ఫీల్ అయ్యి ఎక్కడికి వెళ్ళరు. ఏదేమైనా నాగార్జునరావు గారి గురించి ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందనేది నాకున్న అవగాహన మేరకు వారు నాన్నగారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్టులో పనిచేశారు. అందుచేత ఆయనకి ప్రేమగా గుర్తుగా వారికి నాగార్జున అనే పేరు పెట్టారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ఆయనతో డిస్కస్ చేయలేదు. అంచేత నాగార్జునరావు గారు అనేది ప్రాజెక్ట్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో నాగార్జున అనేది సాగర్ అనేది మంచి ప్రాజెక్ట్ కాబట్టి ఆ పేరు పెట్టారని వారి తండ్రి గారిని మనస్ఫూర్తిగా మన అందరి నేను స్మరించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా మా విజయరాజు గారు చెప్పారు, మా అబ్బాయి నాగార్జున గారు అంటే సినిమా యాక్టర్ అంటారు. నాగార్జునరావు గారు సినిమా యాక్టర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ రాష్ట్రంలో శాశ్వతంగా నాగార్జున అనే పేరు ఉన్నటువంటి నాగార్జున ప్రాజెక్టు మరి ఆయన తెలుసుకోవాలి. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ కూడా ఆయన పేరుని ఉండటం అనేది మనందరికీ గుర్తు చేస్తున్నాం. నాగార్జునరావు గారు మరలా పశ్చిమ గోదావరిలో పనిచేస్తారని నేను ఊహించలేదు. ఎందుకంటే ఆయన ఉద్యోగం ప్రారంభించి నుంచి ఎక్కువ కాలం అక్కడే పనిచేశారు. అనుకోకుండా సడన్గా ప్రమోషన్ వచ్చి ఈగా మా వెచ్చవాడ రావడం అది అదృష్టం. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర గ్రామం, అలాగే మా అమ్మగారిది ఈస్ట్ గోదావరి సగినటిపల్లి. మొత్తంగా ఆయన ఎప్పుడు కూడా మేము దేవాలయం వచ్చినప్పటి నుంచి మా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు పక్కన వెంటనే భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, పర్సనాలిటీ ఇచ్చారు, మంచి సహకరించారండి మా అమ్మాయి ఇచ్చారు. ఎప్పుడు కూడా తన కుటుంబంలో ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి లేకుండా జీవితం గడిచిందని మాత్రం మేము సగర్వంగా మీ ముందు చెప్పుకుంటూ, మరి మన మధ్య ఉన్నటువంటి మురళీకృష్ణదాస్ గారు కూడా నాకు బాగా పరిచయం. వారి పాలకొడూరు గ్రామంలో మేము 15 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. అంచేత పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసి మంచి పేరుతో రిటైర్ అయినటువంటి నాగార్జునరావు గారిని మా కుటుంబాలు అందరి తరఫున మరి ఆయనకి మా ఆశీస్సులు, అలాగే కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా ప్రభుత్వం వారు అనుమతించిన 2 ఓట్లను కూడా పూర్తి చేసుకుని ఆరోగ్యంగా రిటైర్ అయిన ఎస్సీ నాగార్జునరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్తో నాకు 2018 నుంచి 23 పరిచయం అండి. ఇద్దరం 5 ఏళ్ళు డ్రైనేజ్ డివిజన్లో మేము చేసాం. ఆయన ఎగ్జిక్యూటివ్లో పనిచేస్తూ ఉండేవారు, నేను డిఓగా పనిచేసేవాడిని. అయితే ఆ డ్రైనేజ్ డివిజన్ ఇప్పుడు భీమవరం గురించి మాట్లాడాలంటే అస్తవ్యస్తంగా ఉండేది, ఒక విధానం లేదు. అప్పటికే చాలా పేరు మిత్రులు చెప్పారు, ఆ పేరు చాలా చాలా బ్యాడ్ నేమ్ ఉండేది. చాలామంది సస్పెండ్ అయ్యారు. ఒక విధానం అంటూ లేదు. అదే టైంలో కోర్టు కేసులు వీటన్నిటినీ కూడా నాగార్జునరావు గారు ఆయన పనితీరు ఎలా ఉండేదంటే పరిగెట్టించేవారు అందరినీ. ఆయన కూడా అలా పరిగెట్టేవారు. ఫీల్డ్ వర్క్ కూడా చాలా ఎఫిషియెంట్ చేసేవారు. ఒక విధానం తీసుకొచ్చి ఒక బెస్ట్ డివిజన్గా తీసుకురావడానికి ఆయన కృషి అంతా ఉంది. నాతో కూడా ఆయన బాగా ఇంటిమసీ ఎక్కువ. ఎందుకంటే ప్రతి డౌట్ కూడా చాలా వివరంగా మాట్లాడతారు ఆయన. ఆయనకున్న నేను గమనించిన అంశం ఏంటంటే ఆయనకి ఏదైనా తెలియకపోయినా ఎవరినైనా అడగ ప్రయత్నిస్తారు. ఆ జూనియర్ రెస్టారెంట్ కావచ్చు, లేదా జూనియర్ ఇంజనీర్ ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాతే ఆయన దాని మీద డిసిషన్ తీసుకుంటారు. ఆటోమేటిక్గా ఎంత క్లారిటీ ఉన్నప్పుడు డిసిషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకు తెలియదు ఏముంది. సో ఈయన కూడా అనేక విషయాలు 5 సంవత్సరాలు అక్కడ ప్రశాంత్ మేడం ఉండేవారు కలెక్టర్ కింద. ఆవిడ మెప్పించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు చాలా సమర్థవంతంగా చేశారు. నేను కూడా చాలా విషయాలు సుజాత మేడం చెప్పారు. అన్ని విషయాలు షేర్ చేస్తారు గతంలో. దానివల్ల మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గతంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఫలానా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇలా జరిగింది అని అన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. దానివల్ల మన నాలెడ్జ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా ఈ సర్కిల్ ఆఫీస్ ఎస్సీగా 6 నెలలే చేశారు. కానీ మీకు తెలుసు 6 నెలల్లో కూడా రిమార్కబుల్గా తనదైన శైలి నిరూపించారు. మీకు స్పష్టంగా చెప్పనవసరంలా
అయితే ఇదే సందర్భంలో కొంతమంది మిత్రులు నాతో అన్నారు, కేవలం 6 నెలలే ఉన్నారు, ఇలాంటి వ్యక్తి ఇంకో 2 ఏళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అన్నారు. నిజంగా ఆ మాట చెప్పడానికి నాకు చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన తర్వాత భీమవరం తర్వాత కర్నూలు ట్రాన్స్ఫర్ అయ్యారు, క్వాలిటీ కంట్రోల్ ఈఏ కింద, తర్వాత సెక్రటరీ ఈఏ కింద, తర్వాత ఎస్సీ అయ్యారు. ఈ పీరియడ్ అంతా కూడా మ్యాక్సిమం కాంటాక్ట్లో ఉన్నాం. ఆయన ఏదన్నా వస్తే నేను డిస్కస్ చేసేవాడు, ఆయన డిస్కస్ చేసేవాడు. ఆయన అలా చాలా ఆ సర్కిల్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. అన్ని రకాలు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా బోడా మనిషి, ఏదైనా స్పష్టంగా ఓపెన్గా మాట్లాడతారు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది రిటైర్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే కొంతమందికి ఐడెంటిటీ లాస్ అవుతుంది. ఎక్కువ కొంచెం ఎలా ఉంటారంటే వాళ్ళకి ఒక లోన్లీనెస్ కానీ ఇలాంటివి ఉంటాయి. కానీ ఇలాంటి వ్యక్తికి అలాంటి ప్రాబ్లం ఎదురుకాకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన ముందు పలకరించేస్తారు. ఫోన్ చేయగానే నమస్కారం సార్ అంటారు. ఆయనే అంత ఫ్రీగా మాట్లాడతారు. అటెండర్తో కూడా మాట్లాడటానికి కూడా ఆయన సంకోచించరు. నేను అది గమనించాను. అదేవిధంగా డ్రైనేజ్ డివిజన్లో మీరు ఇంకో చెప్పారు, ఏజ్ మారలేదని విజయరాజ్ అనే చెప్పాడు. ఈయన మారకూడా కానీ మంచి షటిల్ ప్లేయర్ అండి. ఈయనతో షటిల్ ఒక దాదాపు 3 సంవత్సరాలు బేబత్సం గాడు చాలా. ఆయన షాట్ కొడితే నాతో జుమ్ అనేది మాట అలా కొట్టేవాడు. ఆయన కొడితే ఇంకా ఎవరు తీసేవాడు లేదు. అంత హైటు అంత లావుగా చాలా ఫ్రీ కదిలేవారు, చాలా బాగా ఆడేవారు. షటిల్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగే డ్యూటీలో కూడా ఎప్పుడూనా కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు ఆయన. అలాగే ఈయన దగ్గర ఉన్న వాళ్ళు సాధారణంగా మిగతా ఆఫీసర్ దగ్గర లేనిది ఈయన దగ్గర ఉంది ఏంటంటే, ఈయన చక్కగా అందరూ గ్యాదర్ చేస్తారు. మేము పనిచేసినప్పుడు పేరుపాలెంలో కొన్ని పిక్నిక్లు కూడా అరేంజ్ చేశారు. మా రాజశేఖర్ గారు మహా యాక్టివ్గా ఉన్నారు. అప్పుడు బాగా గుర్తే ఉండటం మీకు. వాటిలో ఏమవుతుందో ఒక రకమైన ఇంటిమసీ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆఫీస్లో వేరే రకంగా ఉండేవాళ్ళు. అక్కడైతే కనుక ఒక ఇంకా పాటలు, డ్యాన్స్లు, ఆయన కూడా డ్యాన్స్ చేశారు మాతో పాటు. నేను చెప్పడానికి చాలా హ్యాపీగా ఉన్నది. అలాగే కొన్ని టూర్లు, అండమాన్ టూర్ కానీ జమ్మూ కాశ్మీర్ టూర్లు ఇలాంటివి చేసి ఒక ఇంటిమసీ డెవలప్ చేసుకున్నారు. సో ఇలాంటి మరి ఆఫీసర్ రిటైర్ అవ్వడం అనేది డిపార్ట్మెంట్కి ఒక రకమైన దురదృష్టం భావిస్తున్నాను. ఎనీహౌ రిటైర్మెంట్ అందరికీ తప్పదు కాబట్టి ఈయన తర్వాత ఈ జీవితం అంతా కూడా ఆల్మోస్ట్ అన్నికి సెటిల్ అయిపోయింది. 2 అబ్బాయిలు పెళ్లి చేశారు. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటున్నాను. అప్పారావు గారు డిఈ గారు, అప్పారావు గారు డిఈ గారు మాట్లాడకపోతున్నాం. గతంలో మీరు సభకు నమస్కారం అండి. ఈరోజు పదవీరణ పొందిన ఎస్సీ గారు నాగార్జున గారికి అభినందనలు. అదే సి గారికి, రిటైర్డ్ ఈఎన్సీ గారికి, అందరికీ పెద్దలందరికీ వేరుపేరు నమస్కారం. సార్తో నాకు 2018 జనవరిలో నుంచి పరిచయం. నాకు మొదటిగా డీగా ప్రమోషన్ మీద ఆయన దగ్గర వచ్చాను. ఆయన దగ్గర వస్తే ఆయన దగ్గర ఒక అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, లోపల రూమ్ లోపల ఎవరన్నా గట్టిగా మాట్లాడతారు, ఏంటి సార్ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నారా ఏంటి అని. బయట ఉండి గేట్ దగ్గర ఉండి మాకు భయం వేస్తుంది, ఏంటి ఎవరికి గట్టిగా ఇస్తున్న కోటింగ్ అంటారు. లోపల వెళ్ళినా సరే మాత్రం సరళంగా మాట్లాడతారు, ఏంటి ఇదన్నా ఈ మాట్లాడింది ఎంత గట్టిగా మాట్లాడినా సరే చాలా సాఫ్ట్గా మనకి విషయం అర్థమయ్యేలాగా ప్రతి విషయాన్ని చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర. ఆయన మాకు ఇల్లు కానిసి ఏంటంటే అక్కడ పేమెంట్లు అవ్వక కోర్టు కేసులు బాగా ఎక్కువ ఉంటాడు. కోర్టు కేసులు అప్పుడు సార్ ఒకళ్ళు స్ట్రీమ్ లైన్ చేశారు మొత్తం. మన వెంకటేశ్వరరావు డీ గారు సార్ కలిసి ఆయన స్పెషల్గా ఒక సిస్టమేటిక్ ఫార్మాట్లో ప్రతి నెల ఎన్ని కోర్టులు ఫైల్, ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి, ఎన్ని డబ్ల్యూపీ కొత్తగా వచ్చాయి, ఇటువంటి అన్నీ ఒక రెగ్యులర్ చేసేవాళ్ళు. దాంతోపాటు ఆయన అటు వర్క్ విషయంలోనూ అటు పర్సనల్ విషయంలో కూడా మమ్మల్ని కూడా చాలా చక్కగా చూసుకునేవాళ్ళు, ఫ్యామిలీలా చూసుకునేవాళ్ళు. సార్తో కలిసి 2 సార్లు మేము ఆయనతో టూర్కి వెళ్ళాం. ఒకటి అండమాన్ టూర్కి వెళ్ళాం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాం. అదేవిధంగా ఆయనతో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో వర్క్ విషయంలో కూడా ఉంటాడు. వర్క్ విషయంలో కూడా ఏమాత్రం తేడా వచ్చినా సరే గట్టిగా అరుతారు, ఖచ్చితంగా భయపడతాం. ఆ టైంలో చాలా మంది సాఫ్ట్గా చెప్తారు, వేరే విషయంలో అయినా సరే చాలా సాఫ్ట్గా చెప్తారు. ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. వర్క్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అందుకనే ఇప్పుడు భీమవరంలో డ్రైన్స్లో ఉండగా అప్పుడు ఈ గారు DWR చేస్తూ కలెక్టర్ గారి చేత ఎప్పుడు పొందారు ఆయన చేత. ఆయన ఒక శాస్త్ర జీవితం, రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవకాశం ఉంటే వారు చెప్పొచ్చు. ఇప్పుడు నాగార్జున గారు అబ్బాయి గారిని వేదిక మీద రావాల్సి పోతా ఉన్నాం. సర్వసాధారణంగా అందరూ కూడా ఆశిస్తూ ఉంటారు,
ఎవరైతే పదవి పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడాలని చెప్పేసి కోరుతూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరి కర్తవ్యాలతో ఎస్సీ గారు అబ్బాయి వేదిక మీద గమనిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నేను నాగార్జునరావు గారి పెద్ద అబ్బాయిని. మా తమ్ముడు చరణ్ దీపక్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో మా ఫాదర్ యాక్చువల్గా ఏంటంటే వర్కహాలిక్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ వర్క్ మాకేంటంటే పర్సనల్గా కూడా బాగా అంటే గైడెన్స్ ఇచ్చి మా ఎడ్యుకేషన్ పరంగా జాబ్ పరంగా వీఆర్ వెల్ సెటిల్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈరోజు రిటైర్ అవుతున్నానంటే మాకే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన యాక్టివ్నెస్ కానీ అంటే ఇంట్లో ఆయన అంటే ఫోన్స్ మాట్లాడుతున్నప్పుడు మేము అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఇంకొక 8 to 10 years ఆయన ఈజీగా వర్క్ చేయగలరన్న ఇది మాలో ఉంది. బట్ ఎనీవే వీ హ్యావ్ టు ట్యాకిల్ దట్. రిటైర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి ఆయన అనేది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఫాదర్స్ రిటైర్మెంట్. And I also thank from my family all of the colleagues who have supported for my father in day-to-day basis in his daily works. Without your help and cooperation, my father would not be so successful in and be standing here. I am very thankful for that. దయచేసి వేదిక మీదకి వచ్చి మీ చిన్ననాటి నుంచి ఇప్పటివరకు మీ ఫాదర్ ఏ విధంగా సపోర్ట్ చేశారు, భవిష్యత్తులో మీరు మీ ఫాదర్ని ఏ విధంగా చూసుకుంటారు, మీరు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి మీరు కూడా తెలియజేయాల్సింది కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మా డాడీ కోసం అందరికీ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ చూసినట్టే మా డాడీ ఇంట్లో కూడా అలాగే మాట్లాడతారు. చాలా శక్తి అనుకుంటారు కానీ చాలా మంచివారు. ఎప్పుడు ఫోన్స్లో బిజీగానే ఉంటారు. ఇందాక 5 o'clock వరకు మీటింగ్లో ఉండి వచ్చారు ఇంటికి. ఎప్పుడు వర్కాలిక్. తర్వాత హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. భీమవరం డ్రైనేజ్ డివిజన్ మరియు నిడదవోలు సెట్టిపేట డివిజన్ ఈ గారు సత్యనారాయణ గారు మాట్లాడుకోవాలి. సభకు నమస్కారం. వేదికలో వచ్చిన చీఫ్ ఇంజనీర్ గారికి, మా రిటైర్డ్ ఏజెన్సీ గారికి, అలాగే మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారికి, ఎస్సీలు ఈలు, ఈరోజు రిటైర్ అవుతున్న మన ఎస్సీ గారికి, ఎస్సీ రిటైర్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్తో నాకు 2019 నుంచి పరిచయం ఉంది. 2019లో సారు భీమవరం డివిజన్ ఈగా పనిచేసేవారు. నేను ఆ టైంలో ఎన్ఎస్పి నరసాపురం సబ్ డివిజన్ ఈగా ఉన్నాను. మా పరిచయం ఎక్కడంటే ఫ్లడ్స్ టైంలో సార్ మాకు అసిస్టెంట్ కన్జర్వేటర్గా వచ్చేవారు. ఆ టైంలో మేము ఫ్లడ్ సూపరింటెండెంట్గా యాక్ట్ చేసేవాళ్ళని. ఆ టైంలో ఆల్మోస్ట్ 1 month కూడా మాతోటే ఉండేవారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సిన్సియారిటీ, టైమ్ యాక్షన్. 2022 ఫ్లాట్స్ చూసాం మేము. ఆ టైంలో ప్రశాంత్ మేడం గారు అందరూ చెప్పినట్టే కలెక్టర్ గారు ఫస్ట్ డే మేము కలెక్టర్ గారు పిలిచారు మమ్మల్ని. మేమైతే మాకు ఆ ఫ్లడ్ కంప్లీట్ 27 lakhs అంతా ఫ్లడ్ వచ్చేసింది. ఎవరు ఏం చేయలేని సిచ్యువేషన్ అది. ఎలా ట్యాకిల్ చేయాలంటే కలెక్టర్ గారు కొత్త ఆ రోజు మమ్మల్ని పిలిచారు. ఆ రోజు ఆయన ఈ గారు అసిస్టెంట్ కన్జర్వేటర్, నేను ఫ్లడ్ సూపరింటెండెంట్, అలాగే మా కొలీగ్స్ అంతా వెళ్ళి కూర్చున్నాం. ఆమె కొత్త, ఆమె ఏం మాట్లాడాలో తెలియదు. ఇంకా మా దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నది అంటే మా అక్కడ ఆ టైంలో ఈగా యాక్ట్ చేస్తున్న మా ఏసీ గారే అసిస్టెంట్ కన్జర్వేటర్. ఇమీడియట్గా ఆయన తెలిసిందని చెప్పారు. ఆ రోజు మేము భయపడ్డాం కానీ ఆయన చాలా డేరింగ్గా ఆ బ్లడ్ని ట్యాకిల్ చేశారు. నిజంగా చాలా సిచ్యువేషన్. నర్సాపూర్లో కూడా ఆ టౌన్ కట్టుకుపోతుంది, అక్కడ బండకు బ్రీచ్ అయిపోయింది అన్న టైంలో కూడా సార్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను 12 గంటలకు నేను వెళ్ళిపోయి పడుకున్నాను. సార్ మళ్ళీ ఏ టైంలో వచ్చారో తెలియదు. నాకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి సత్యనారాయణ ఏఎన్సీ గారు, సెక్రటరీ గారు అందరూ వస్తున్నారు, ఎక్కడున్నావు అది ఇదని మమ్మల్ని ఆయన పరిగెట్టి వెళ్తారు. ఆయన నేర్చుకోవాల్సింది సార్ మంచిగా ఏంటంటే టైమ్లీ యాక్షన్, డేరింగ్, దేనికి భయపడరు. మాకు ఏదైనా మీటింగ్ వచ్చిందంటే సార్ ఉన్నారంటే మాకు హ్యాపీ. ఎందుకంటే మాకంటే ముందు సారే అన్నీ ప్రిపేర్ అయిపోయి
మమ్మల్ని మాట్లాడించే అంత స్టేజ్కి రాదు. ఆ టైంలో అంత స్టేజ్కి ఆయన అన్నీ కూడా ఆయనే ప్రిపేర్ అయ్యి ఆ మీటింగ్ని ట్యాకిల్ చేస్తారు. ఏ ఆఫీసర్ అయినా సరే, ఈ సెక్రటరీ కానీ కలెక్టర్స్ అనేది కూడా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన మంచిగా అంటే డేరింగ్ అండ్ సిన్సియారిటీ, టైం యాక్షన్. ఆ విషయం మాత్రం సార్తో ఎక్కువ నేర్చుకున్నాను నేను. ఇంకా మాకు ఆయన నుంచి ఆయన ఎస్సీగా ఉండడం మాకు 6 నెలలు కూడా చాలా హ్యాపీగానే ఉన్నది. ఆయన ఉండడం వల్ల మాకు ఏదైనా నాకు ఈ మధ్య సార్ ఏంటంటే ఈ పోస్ట్ ఒకటి నాకు తగిలించారు, వద్దు సార్ అన్నా సరే ఆ 2 పోస్ట్ కూడా నాకు తగిలించి నాకు కొంచెం టెన్షన్ పెడుతున్నారు. ఇప్పుడు సార్ వెళ్ళిపోతున్నారు, నా పరిస్థితి నాకు అర్థం కాలేదు. సో అదొకటి చెప్పగలను. రిటైర్మెంట్ అనేది ఎవరి గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా తప్పలేదు. రిటైర్మెంట్ అంటే నాకు తెలిసి time to look back for anticipation, and time to look ahead for satisfaction, and time to feel every day with enjoyment. Sir, I wish you happy, peaceful life for your family. Thank you very much. థ్యాంక్ యూ మచ్ సార్. మేరకు వారి సోదరి యంగర్ సిస్టర్ సౌజన్య గారు మాటలు చెప్పేసి పడతా ఉన్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను నాగార్జునరావు గారి సిస్టర్నండి. నాగార్జునరావు గారు నేను ఒకే ఇంటికి, ఆయన అల్లుడిగా నేను కోడలుగా వెళ్ళాము. మాది 18 years ఆఫ్ జర్నీ. కానీ ఎప్పుడు ఆయన అలాగా అంటే బావమర్ది వైఫ్ అన్నట్టు ఎప్పుడు చూడలేదు. ఆయన మాటకు ముందు ఎప్పుడు అమ్మ తల్లి అనే ఫస్ట్ మాట్లాడతారు. నేను మా అన్నయ్య దగ్గర నేర్చుకున్న 2 విషయాలండి. ఆయన పంక్చువల్గా ఉంటారు. టైం అంటే టైమే. ఆయన లేకపోతే అసలు అంటే మీ అందరికీ ప్రొఫెషనల్గా ఆయన బాగా తెలుసు. బట్ ఫ్యామిలీ పరంగా ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే ఎగ్జాంపుల్ దానికి ఏ టైంలో కాల్ చేసి ఏ టైంలో ఒక మెసేజ్ పెట్టి అన్నయ్య అంటే చెప్పమ్మా నేనున్నాను కదా, నాకని కాదు ఫ్యామిలీలో మొత్తం అందరికీ ఆయన అలాగే సపోర్ట్ ఇచ్చారు. మా ఫ్యామిలీకి యాక్చువల్గా ఆయన చాలా పెద్ద సపోర్ట్. మా అంటే యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళది బల్లావాళ్ళు అనేది చెప్పారు ఇప్పుడు జేమ్స్ అంకుల్. ఆ ఫ్యామిలీ మా మామయ్య గారు కూడా ఎడ్యుకేషన్లోనే చేశారు డిఈగా. ప్రస్తుతం ఆయన లేరనుకోండి. కానీ మా అన్నయ్య బట్టే మేమంతా కూడా కలిసి ఉన్నామని ఒక ఫీల్. ఇంకోటి ఏంటంటే మా అన్నయ్య గారు ఎప్పుడు ఎవరు ఏ విషయంలో ఏ హెల్ప్ అడిగినా ఏ సజెషన్ అడిగినా వెంటనే ముందుంటారు. సార్ చెప్పారు ఒకళ్ళు అందరినీ కలుపుకుపోతారు. ఆయనున్న పవర్కి పొజిషన్కి ఆయనున్న క్యాడర్కి. వేరే వాళ్ళు అయితే అలా రియాక్ట్ అవ్వరండి. ఎవరు పిలిచినా వచ్చి ఇది ఉంది మా ఇంట్లో రండి అంటే చాలు, చాలా ఓపిక్గా ఉంటారు. ఇంకోటి అంటే యాక్చువల్గా ఆయనున్న డిపార్ట్మెంట్ ఆయనున్న పొజిషన్కి చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. నార్మల్గా మనం అనుకుంటాము ఫ్యామిలీ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలపకూడదని, కానీ అనుకుంటాం కానీ చేయలేము. అది మనం పెట్టేటప్పుడు అది ఆచారంలో జరగదు. బట్ మా అన్నయ్య 2 చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. మా మేనల్డ్ అన్నట్టు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ని బాగా సెటిల్ చేశారు. అసలు ఆ వర్క్ టెన్షన్ ఎప్పుడు ఫ్యామిలీ మీద కానీ ముఖ్యంగా మా వదిన అంటే ఏదైనా ఉంటే ఫస్ట్ వైఫ్ మీద చూపిస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ రోజుల్లో అయితే. కానీ ఎప్పుడు అంత ఫోన్స్లో మ్యాక్సిమం నేను చూసినప్పుడు ఆల్మోస్ట్ 12 hours 24 hours కూడా ఏ టైంలో వచ్చినా కాల్ అటెండ్ చేసి సీరియస్ సిచ్యువేషన్స్ అయినా కానీ ఫోన్ అయిపోగానే మళ్ళీ నార్మల్ మూడ్లోకి వచ్చేస్తారు. ఆ 2 ఆయన చూసి నేర్చుకున్నాను. ప్రొఫెషన్ని ఫ్యామిలీని కలపకూడదు, అప్పుడే 2 హ్యాపీగా ఉండొచ్చు అని. అన్నయ్య విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జైటింగ్ న్యూ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రాంబాబు గారు కూడా తెలంగాణ చాలా కాలం పనిచేసిన వారికి కూడా తెలుసని చెప్తున్నారు. వెంకటస్వామి ఎస్సీ గారు కూడా చెప్తా ఉన్నారు. సార్ ప్రశంసా పత్రాలు చదవాల్సి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అందరూ పెద్దలు, మా ఇంజనీరింగ్ కమ్యూనిటీ, అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ పిసిసి మెంబర్స్, ఇంకా అందరూ కూడా ఉద్యోగస్తులు, మిగతా వారికి కూడా అందరికీ, వేదిక ముందున్న మీకు కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు.
సో మా బావగారి గురించి అంటే మా సిస్టరే వాళ్ళ వైఫ్. ఫస్ట్ ఆయన గురించి నేను అంటే మేము ఎప్పుడూ కలిసి చేయలేదు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా తెలంగాణలో చేస్తున్నాను. సో మా నాన్నగారితో పాటు మా బావగారు వర్క్ చేశారు, కానీ నేనైతే ఎప్పుడు కలిసి చేయలేదు. మా బావగారు నేను కలిసి చేయలేదు. కానీ ఒక్క సందర్భం చెప్తాను. ఆయనకి ఎప్పుడంటే 2009లో ఫ్లడ్ వచ్చింది. మొత్తం శ్రీశైలం డ్యామ్ అంతా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్న టైంలో శ్రీశైలం డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మా నాగార్జునరావు గారే ఉన్నారు. సో అప్పుడు కలిసి పని చేయకపోయినా నేను అప్పుడు నాగార్జున సాగర్లో పనిచేస్తూ ఉన్నాను. ఆ విధంగా మానిటర్ చేస్తూ ఉన్నాను నేను. ఆయనేమో డ్యామ్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. చాలా క్రూషియల్ కండిషన్ అప్పుడు 2009 ఫ్లడ్ అనేది చాలా క్రూషియల్ కండిషన్. మరి సార్ వెంకటస్వామి గారికి గుర్తులేదు, కానీ నేను రామచంద్రయ్య గారు ఉన్నప్పుడు చేశాను సార్. సో ఆ సిచ్యువేషన్ ఒకటే మేము కలిసి వర్క్ చేసింది. ఆ టైంలో చాలా సిన్సియర్గా వర్క్ చేసినందుకు కర్నూలు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అవార్డు తీసుకున్నారు. సో బావగారి గురించి నేను అంటే ఇప్పుడు చాలా టైం అయింది. చిన్న ఒక ప్రశంసా పత్రం, ఇది కూడా నేను రాసింది కాదండి, వాళ్ళ సిస్టరే ఇచ్చింది. తనకి నేను చదువుతున్నాను అంతే. ఓకే. మనోజ్ఞత కలిగిన మనస్వి, అభిజ్ఞత కలిగిన యశస్వి, నీతిజ్ఞత కలిగిన సుగుణ తేజస్వి, బహుముఖ ప్రజ్ఞాపారంగతులు శ్రీ పమ్మి నాగార్జునరావు గారికి జలవనరుల శాఖలో 36 సంవత్సరములు విశేషమైన సేవలు అందించి పదవీ విరమణ చేయి సందర్భాన్ని పురస్కరించుకొని మీ కుటుంబ సభ్యులు సాదరంగా సమర్పించు సన్మాన సుమనో మంజరి. మాన్య మహోదయ, ఆంధ్రభూమికి అమరారామ మనదగిన అందాల సీమ, రాజకీయ చైతన్యానికి రాణకెక్కిన సిరి సంపదలకు, పవిత్ర కృష్ణానది తుంగభద్రా జలాలతో పునీతమైన సస్యశ్యామల భూములకు నెలవైన విజయపురి సౌత్ నాగార్జున సాగర్ నందు గల అంతర్ముఖులైన శ్రీయుతులు పమ్మి సుందర్రావు గారు, శ్రీమతి రత్నమ్మ పుణ్య దంపతులకు 20th జూలై 1963న వరపుత్రునిగా జన్మించిన యశస్వి మీరు. పుట్టిన గడ్డ మీద ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించి ఆపై చదువులగని గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల నందు ఇంటర్ ఉత్తీర్ణులై అద్వితీయ ప్రతిభా పాఠవాలతో తల్లిదండ్రులకు పుత్రోత్సాహం కలిగించిన కారణజన్ములు. పారిశ్రామిక నగరమైన భోపాల్ మధ్యప్రదేశ్లో మౌలానా ఆజాద్ అంటే ఎంఏసీటీ అండి పాతది ఇంజనీరింగ్ కళాశాల నందు సివిల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. ఆపై తర్వాత వరంగల్ ఎన్ఐటి అంటే ఆర్ఈసి వరంగల్లో ఇప్పుడు ఎన్ఐటి ఎంటెక్ చేశారు. మీరు ఉత్తమ అధ్యాపకుల ఆచార్యకత్వం మీ భావి జీవిత రమ్యహర్మ్యానికి చక్కని సోపానాన్ని నిర్వర్తించి ఉన్నత శిఖరాలు చేర్పించి మీ విద్యాభ్యాసం అందుకోండి. మీకు ఇవే మా ఆనంద ప్రాంజలులు. నైకవిధ పదవీ నిర్వహణ నిపుణులు, శాస్త్ర సాంకేతిక విద్యను అవపోసన పట్టిన మీరు అకుంఠిత ఆత్మవిశ్వాసంతో ముందుగా మరట్వాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఔరంగాబాద్ నందు అధ్యాపక వృత్తిని స్వీకరించి అనతి కాలంలోనే భూగర్భ జల వనరుల శాఖ నెల్లూరు నందు హైడ్రాలజిస్టుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 1987వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సహాయ కార్యనిర్వాహక ఇంజనీరుగా ఎంపిక కాబడి ఎస్ఆర్బిసి క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ కరివేనా నందు ఇరిగేషన్ శాఖ నందు ఉద్యోగ ప్రస్తావం ప్రారంభించారు. 2002వ సంవత్సరంలో డిప్యూటీగా, 2009 సంవత్సరంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, 2025 సంవత్సరంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ ఏలూరుగా పదోన్నతులు పొంది 36 సంవత్సరములు ఉద్యోగ ధర్మం పూర్తి చేయట మీ దీక్షతలకు నిలువెత్తు అద్దం పడుతున్నాయి. చేపట్టిన ఏ పనినైనా అహర్నిశలు అంకిత భావంతో కడమట్ట నిర్వహించే నిబద్ధత మీది. కత్తి మీద స్వాము లాంటి ఏ పదవినైనా నల్లేరు మీద బండి నటకలా సాగించారు. పదవి మీకు అలంకారం కాదు, పదవికే మీరు అలంకారం. 2009 సంవత్సరంలో శ్రీశైలం డ్యామ్ ఈగా మీరు నిర్వర్తించిన బాధ్యత మీ నిర్వహణ సామర్థ్యానికి నిలువెత్తు దర్పణమై అలరారిన మీకివే మా హస్తపుటి నికిట కీలిత వంచిన శతానేకములు.
ఆదర్శ ఉత్తమ కుటుంబం. ఏ భర్త జీవితానికైనా కీర్తి, స్ఫూర్తి, అర్థంగా సహధర్మచారిణిగా అన్నమాటను సార్థకత చేస్తూ మీ శ్రీమతి విమలే గారు మీ వైవాహిక జీవితంలోనే కాదు కుటుంబ జీవిత నౌకకు చుక్కానిగా నిలిచారు. వేగి చుక్క అలరించారు. కుమారులు తేజాభిలాష్, చరణ్ దీపక్, కోడళ్ళు తరణి, ప్రీతి, మనమడు ఇషాన్ సత్యలతో ఆనందమయ కుటుంబ జీవితాన్ని అనుభవిస్తున్న సంతృప్త స్వాంతులు మీరు. అందుకోండి మా ఆనందార్పిత కర్పూర నీరాజ సహస్రానేక కుసుమరాజనులు. పూర్ణ పురుష సామర్థ్య వినమ్రత మీ ప్రవర్తనకు నేత్రయుగలం. నొప్పించక తానొవ్వక అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం మీది. కులమతాలకు అతీతమైన స్నేహశీలత, రాశీభూతమైన ఆదర్శ వ్యక్తిత్వం మీది. మీరు శతాధిక వసంతాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అరరాలని కోరుకుంటూ మీ డాక్టర్ సౌజన్య. అది పైకి లేపు